నమస్తే సార్. నా పేరు చలపతి. మాది తిమ్మాపూర్. పని మీద సిటీకి వచ్చాను. లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకొని తెల్లారి వెళ్ళిపోతాను సార్. ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా? వెళ్ళు. అది కాదు సార్, టీ కొట్టు శివయ్య చెప్పాడు. ఆశ్రయం అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో సుబ్బారావు గారు ఉంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి. నీ బాధను ఆయన అర్థం చేసుకుని నీకు ఆశ్రయం ఇస్తారు అని తమ గురించి బాగా గొప్పగా చెప్పారు సార్. సరే సరే, లోపలికి రా. ఏమోయ్, కూర్చోండి. ఏంటండి? ఈయన చలపతి గారని, తిమ్మాపూర్. పాపం లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందట. ఎక్కడే పడుకుని తెల్లారి వెళ్ళిపోతాడు. అదేనే మన శివయ్య పంపించాడు. హో, దాందేముంది, లక్షణంగా పడుకోండి, అలాగే తెల్లారి వెళ్దురు గాని. మీరు పని చేయండి, ఈ హాల్లోనే పడుకోండి. ఏదైనా అవసరమైతే ఆ తలుపు కొట్టండి. ఓకేనా? అలాగే సార్. పడుకోండి. పడుకున్నాళ్ళేవే, వెళ్ళు వెళ్ళు. ఏమండి? ఏంటండి? నా ఉంగరం అండి, మీ ఆవిడ తీసేసింది. తెల్లారి ఇచ్చేస్తుందిలేండి, మీరు స్థిమితంగా పడుకోండి. నువ్వు రావే. ఏదిరా ఇదంతా? ఏం జరుగుతుంది? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి? ఏమైందండి? నా వాచ్ అండి, మీ ఆవిడ తీసేసింది. అదిగో చూడండి. తెల్లారి ఇచ్చేస్తుందిలేవయ్యా, నిశ్చితగా పడుకో. నువ్వు రావే. తెల్లారివ్వడం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నా జాగ్రత్తలో నేనుండాలి. ఏమండి? అబ్బా, ఏమైందండి? నా గొలుసు అండి. తెల్లారి ఇచ్చేస్తుందిలేండి, మీ కంగారెందుకు, మీరు పడుకోండి. నువ్వు రావే. అమ్మో, గొలుసు కూడా లాక్కెళ్ళారే. అమ్మో, ఇదొక్కటి మిగిలింది. ఏమండి? వదులు వదులు వదులు, అది నా భార్య. తెల్లారిచ్చేసాలండి. దండాలి స్వామి. మేనేజర్ గారిని కలుద్దామని వచ్చాను స్వామి. ఉన్నారు, లోపలికెళ్ళి. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ మెసేజ్ ఎవరికో పంపబోయి నాకు పంపించి సచ్చింది. ఈ చిల్లర గొడవలతో నేను చేస్తుంటే మధ్యలో నీ అనుమానంతో నన్ను చంపుతున్నావు. పెట్టే ఫోన్. దండాలి స్వామి. ఏం కావాలి? అప్పు కావాలి స్వామి. అదే స్వామి, లోన్. నా పేరు తిరుపాలే స్వామి, మాది పోటుపాలెం. తమరు లోన్ ఇప్పిస్తే 4 బర్రెలు కొనుక్కుంటాను స్వామి. మరి షూటీగా ఏం చూపిస్తావు? అంటే స్వామి, అదేనయ్యా, మేము నీకు 50,000 ఇవ్వాలంటే మాకు 2 లక్షల రూపాయల పూచీకత్తు పెట్టాలి. అదే ఏం పెడతావంటున్నా. అట్ట చూపించాలా స్వామి? మరి నువ్వు తిరిగి కట్టకపోతే బ్యాంక్ దివాళా చేస్తుంది కదయ్యా. నాకు ఊళ్ళో ఒక పెంకుటిల్లుంది స్వామి, సరిపోద్దా? సరేలే, నేను వచ్చి చూసిన తర్వాత నీకు లోన్ శాంక్షన్ చేస్తా. అట్టాగే స్వామి. దండాలి స్వామి, ఉంటాను స్వామి.
బలిసింది ఈడికి. దండాలు స్వామి. ఏంటి అప్పు అప్పుడే చెల్లించేస్తున్నావా? అవును స్వామి, మీరిచ్చిన అప్పుతో 4 బర్రెలు కొన్నాను స్వామి. బిందుడు బిందుడు పాలిచ్చినాయి స్వామి. లచ్చిందేవి తట్టేసినది స్వామి నా ఇంటి తలుపు. ఇదిగో స్వామి, జమ చేసుకో. గుడ్. మళ్ళీ లోన్ ఏమైనా కావాలంటే అడుగు, ఇచ్చేస్తాను. వద్దు స్వామి, నా దగ్గరే ఇంకా ఉన్నాయి. అయితే మా దగ్గర డిపాజిట్ చేయి, నీకు నెల నెలా వడ్డీ వస్తుంది. అంటే ఏంటి స్వామి? అదేనయ్యా, మా దగ్గర దాచుకో, నీకు వడ్డీ కూడా వస్తుంది. అట్టాగే స్వామి. మరి పూచికత్తు? అదే స్వామి. షూరిటీ ఎవరిస్తారు స్వామి? ఇద్దరు బస్సా ఎన్ని గంటలకు వస్తుందా? ఇద్దరు బస్సా ఎన్ని గంటలకు వస్తుందా? చిత్తూరు బస్ ఎన్ని గంటలకు వస్తుందా? చెప్పకపోతే ఏమయ్యా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? ఆ మనిషికి నత్తి. నీకు తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. వయసు వస్తే సరిపోదు. యో చెప్తే కొడతాడు. ఆ?